బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం, ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు. ఒక్కరోజన్నా కిషన్ రెడ్డి గారు, కేసీఆర్, హరీష్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిండా అండి? బీఆర్ఎస్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు? వాళ్ళు మొదటి రోజు చెప్తారు, రెండో రోజు నువ్వు చెప్తావు. మీ ఇద్దరు పిఆర్ఓలు ఒక్కరే కదా. ఇప్పుడు కూడా ఈరోజు 28 తారీఖు, ఇంకా 12 గంటల వరకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్కు, కులగణనలో చేరండి, కులగణనలో చేరడం ద్వారా మనం బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తలేడు కిషన్ రెడ్డి గారు? ఎందుకు డిమాండ్ చేస్తలేరు? బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? అంటే వాళ్ళని డిమాండ్ చేయరా? కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తిడతారా మీరు? తప్పు అంటుండ్రు, ఎక్కడ తప్పు ఉందో చూపిస్తలేరు. నేను కూడా పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా, తప్పు అనడం అనేది అన్నిటికంటే అలకట్ పని. ఎక్కడ తప్పు ఉందో చూపించమని అడుగుతున్నా. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. లేదు ఏదైనా విషయం ఉంటే మేమే ఓపెన్గా సెక్రటేరియట్లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం. రండి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని 100 సంవత్సరాలలో జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు.